నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఎంపీగా అరవింద్ను ప్రధానిగా మోదీ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశం కోర్టు పరిధిలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఈ సమస్య పరిష్కరిస్తుందో చెప్పాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో టైలర్స్ డే సందర్భంగా దర్జీలు ఒక చోట చేరి కేక్ కట్ చేసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మాక్లూరు మండలంలోని చిక్లి గ్రామ పెద్దవాగులో ప్రమాదవశాత్తు వాగులో పడి సుమారు 55 సంవత్సరాల వయసు గల వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వల్లభాపూర్ గ్రామానికి చెందిన గొల్ల గంగారంగా గుర్తించారు. బోధన్ మారుతి మందిరంలో నవ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో కృష్ణ మహారాజ్ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. బాన్స్వాడ బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ అనుబంధ వసతి గృహాన్ని మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.